మనం చూస్తున్న ఈ అందమైన ప్రదేశం పూడూరు గ్రామంలో ఉంది. ఇది మేడ్చల్ మండలం, రంగారెడ్డి జిల్లాలోంది. ఊరే కాదు, ఇక్కడ మనుషులు, వారి జీవన విలువలు కూడా అంతే అందంగా, స్పష్టంగా మరియు స్థిరంగా ఉంటాయి. దానికి నిజమైన నిర్వచనం మనం చూస్తున్న రఘు మరియు శ్యామ్. ఇక్కడ ఉన్న సర్వే నెంబర్ 25లో కలిసి పనిచేస్తున్న వీరిద్దరిని చూసి యజమాని కూలి, జాయింట్ భూమిదారులో, అన్నదమ్ములో అని అనుకుంటే మనం పొరపాటు పడినట్టే. ఈ 1 ఏకర్ భూమి రఘుది. ఇది రఘుకి తన తండ్రి ద్వారా వారసత్వంగా వచ్చింది. రఘు మరియు శ్యామ్ చిన్ననాటి నుండి ఆప్తమిత్రులవడం వలన ఈ భూమిపైన కష్టమే కాదు, ప్రతిఫలం కూడా వీరిద్దరిది. ఇది ఎన్నో సంవత్సరాలుగా కొనసాగుతున్న అపురూప అనుబంధం. రఘు మరియు శ్యామ్ పర్సనల్ ఫ్రెండ్సే కాదు, ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా. రఘుకి ఒక కొడుకు, పేరు భరత్. శ్యామ్కి ఒక కూతురు, పేరు మాలతి. కాలం అనే సర్పం, స్నేహం అనే వీరి మధురానుబంధానికి ఎటువంటి ఆటంకం కలిగించకూడదనే ఉద్దేశంతో శ్యామ్కు కూడా సొంత భూమి ఉండటం అవసరమని రఘు భావించాడు. సంకల్పబలం మహిమో ఏమిటో తెలీదు కాని రఘు భూమి పక్కన సర్వే నెంబర్ 26లో 1 ఏకర్ భూమి కలిగిన రమణ తన కుటుంబ అవసరాల నిమిత్తం అమ్మివేయాలని నిర్ణయం తీసుకున్నాడు. అదే విషయాన్ని రఘుకి తెలిపాడు. వెనువెంటనే రఘు తన దగ్గరున్న 10,000 రూపాయలతో రమణ భూమి శ్యామ్ కొనేటట్టుగా సేల్ డీడ్ చేయించి దాన్ని సబ్ రిజిస్టర్ మేడ్చల్ వద్ద రిజిస్ట్రేషన్ చేయించాడు. అటుపైన శ్యామ్ పేరును రమణ అనుమతితో ఎంఆర్ఓ, మేడ్చల్ వారు టైటిల్ డీడ్, పాస్బుక్ జారీ చేశారు. అంతేకాకుండా శ్యామ్ పేరును విలేజ్ అకౌంట్ నెంబర్ 3 మరియు ఇతర రెవెన్యూ రికార్డ్స్లో నమోదు చేయటం జరిగింది. రఘు మరియు శ్యామ్ కలిసి వారి వారి పొలాలను పండించుకుంటూ వారి జీవితాలను ఉల్లాసంగా గడిపారు. సంవత్సరాలు కాదు, దశాబ్దాలు గడిచాయి. మాలతి పెళ్ళైన తర్వాత హైదరాబాద్లో సెటిల్ అయింది. రఘు కొడుకు భరత్ తన తండ్రి భూమిని, శ్యామ్ భూమిని కష్టం చేసి ఫలసాయంలో కొంత భాగాన్ని శ్యామ్కిచ్చేవాడు. కొద్ది రోజులకు శ్యామ్ అనారోగ్యం పాలయ్యాడు. దానితో మాలతి తన తండ్రిని
తన దగ్గరే ఉండాలని కోరటంతో శ్యామ్ హైదరాబాద్ వెళ్ళిపోయాడు. ఆ సమయంలో శ్యామ్ తన 1 ఎకర్ భూమిని 100 రూపాయల స్టాంప్ పేపర్ పైన 1,00,000 రూపాయలకి అమ్మినట్టుగా భరత్ పేరున రాసిచ్చాడు. భరత్కి తన దగ్గరున్న అన్రిజిస్టర్డ్ సేల్ డీడ్ని రిజిస్ట్రేషన్ చేయించుకోకపోతే కలిగే నష్టంపై అవగాహన లేదు. తనకున్న ఒకే ఒక ధైర్యం మరియు నమ్మకం తన భూమిలోకి ఎవరూ రాలేరు అని. అలా కాలం గడిచిపోతుండగా రఘు, శ్యామ్ కాలం చేశారు. భరత్ పేరు రెవెన్యూ రికార్డులో అనుభవదారునిగా నమోదైనది. కాని పట్టాదారునిగా శ్యామ్ పేరు రెవెన్యూ రికార్డ్స్లో కొనసాగుతున్నది. పోడూర్ సమీపంలో ఔటర్ రింగ్ రోడ్ నిర్మించటంతో భూమి ధరలు ఒక్కసారిగా ఆకాశాన్ని తాకాయి. దీంతో భూమిపై వ్యాపారం చేసి రెవెన్యూ రికార్డ్స్ పైన ఒక అవగాహన కలిగిన నరసింహ భరత్ భూమిపైన డబ్బు చేసుకోవాలని 20/11/2011 భరత్ భూమిని ఆక్రమించుకునే ప్రయత్నం చేశాడు. దీనితో అవాక్కైన భరత్ ఇంజంక్షన్ సూట్ వేశాడు. ప్లెయింటిన్ కోర్టులో భరత్ లాయర్ ఫైల్ చేయగానే కోర్టు సూపరింటెండెంట్ కొన్ని అబ్జెక్షన్స్ తీసుకున్నారు. అవి పై అబ్జెక్షన్స్ని కోర్టువారు ఓవర్రోల్ చేసి ప్లెయిన్ రిజిస్టర్ చేయమని ఆదేశించారు. వెంటనే సూట్ నెంబర్ చేసి కోర్టువారు నరసింహకి సమన్లు జారీ చేశారు. సమన్లు రిసీవ్ చేసుకున్న నరసింహ వెంటనే రిటర్న్ స్టేట్మెంట్ వేశాడు. ఇద్దరు పార్టీస్కి సంబంధించిన ప్లీడింగ్సు మరియు డాక్యుమెంట్సు చదివి కోర్టువారు ఈ కింది ఇష్యూ సెటిల్ చేశారు. ఆ తరువాత ఎవిడెన్స్ రికార్డ్ చేయడం మొదలుపెట్టారు. నీ పేరు భరత్, తండ్రి పేరు రఘు, వయసు 55 సంవత్సరాలు, వృత్తి వ్యవసాయం, గ్రామం పోడూరు. దేవుని ఎదుట ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను. ఈ కేసు నువ్వెందుకు ఫైల్ చేశావు? డిఫెండెంట్ని నా యొక్క దావా భూమిలో చొరపడకుండా నియంత్రించడానికి.
నీకీ భూమి ఎలా వచ్చింది? శ్యామ్ నా దగ్గర ₹1,00,000 క్యాష్ తీసుకుని ఈ భూమి నాకు సేల్ చేశాడు. ఏ విధంగా కొన్నావు? స్టాంప్ పేపర్పై కొన్నాను, కానీ రిజిస్ట్రేషన్ చేయించుకోవడం కుదరలేదు. ఇప్పుడీ భూమి ఎవరి స్వాధీనంలో ఉంది? నా స్వాధీనంలోనే ఉంది. రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు కూడా నా పేరుని కబ్జాదారునిగా నమోదు చేశారు. ఈ భూమిని నీవెందుకు రిజిస్ట్రేషన్ చేయించుకోలేదు? శ్యామ్ అనారోగ్యంగా ఉండటం వలన, మరియు అతని వారసులు అందుబాటులో లేకపోవడం వలన. ఈ భూమి నీ స్వాధీనంలో ఎప్పటినుంచుంది? కొన్ననాటి నుంచి, అంటే 1991 నుంచి. మీరీ భూమికి సంబంధించిన ఏవైనా లావాదేవీలు జరిపి ఉన్నారా? జరిపాను. అవి ఏవి? నేను భూమిపైన కోఆపరేటివ్ సొసైటీలో క్రాప్ లోన్ తీసుకున్నాను. ఆర్ఓఆర్ యాక్ట్ కింద నా సేల్ డీడ్ని రెగ్యులరైజేషన్ కోసం అప్లై చేసుకున్నాను. ఈ కేసును డిఫెండెంట్ మీద మాత్రమే ఎందుకు ఫైల్ చేశావు? డిఫెండెంటు 20/11/2011 నాడు సూట్ భూమిని ఆక్రమించాలి అనే దురుద్దేశంతో అక్రమంగా చొరబడినాడు. పక్కనున్నవారు అతన్ని నిరోధించక దావా భూమిని ఆక్రమిస్తాను అని బెదిరించినందువల్లనే ఈ కేసు వేయడం జరిగింది. ఈ భూమి యొక్క సరిహద్దులు తెలుసా? తెలుసు. అవి ఏవి? తూర్పు 30 అడుగుల రోడ్డు, పడమర నరసింహం భూమి, ఉత్తరం నా భూమి, దక్షిణం కృష్ణభూమి. నీ కేసుని ప్రూవ్ చేయటానికి ఏవైనా కాగితాలు ఫైల్ చేశావా? చేశాను. అవి ఏవి? 20 years పహనీ డాక్యుమెంట్స్, కోఆపరేటివ్ లోన్ ప్రొసీడింగ్స్, 5A కింద ఎంఆర్ఓ గారికి నేనిచ్చిన అప్లికేషన్, ఫోటోగ్రాఫ్స్. రఘుగారు, ఇప్పుడు డిఫెండెంట్ లాయర్ మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతారు. వాటిని అర్థం చేసుకుని సమాధానం చెప్పండి. మీకు అర్థం కాకపోతే మళ్ళీ అడగండి. అలాగే సార్. రఘుగారు, మీకు మీ తండ్రి నుంచి వచ్చిన 1 ఎకర్ భూమిపైన ఎంఆర్ఓ గారు పట్టా పాస్బుక్, టైటిల్ డీడ్స్ జారీ చేశారు. ఏమంటారు, అవునా కాదా? అవును. రఘుగారు, సూటు భూమి యొక్క పట్టా పాస్బుక్ కానీ టైటిల్ డీడ్ కానీ మీ పేరున ఏమీ లేదని నేను అంటాను. మీరేమంటారు? అవును, లేవు. మీరు శ్యామ్ యొక్క రిజిస్టర్డ్ సేల్ డీడ్ కూడా కోర్టులో ఫైల్ చేయలేదు అంటాను నేను. అవును, ఫైల్ చేయలేదు. మీకు క్రాప్ లోన్ వచ్చిందని చెప్తున్నారు కదా, ఏ బేసిస్ మీద మీకు ఆ లోన్ ఇచ్చి ఉన్నారు? విలేజ్ అకౌంట్ నెంబర్ 3 పహనీని చూసిచ్చారు. రఘుగారు, మీరు ఫైల్ చేసిన ఫాణీస్లో ఏ ఫైల్ నెంబర్ క్రింద మీ పేరుని కబ్జాదారునిగా నమోదు చేశారో ఎక్కడా తెలియజేయలేదు. అవును సార్. మీ పేరు చట్టపరంగా రెవెన్యూ రికార్డులో నమోదు కాలేదు. అందువల్లనే మీకు ఏ విధమైన ఫైల్ నెంబర్ కానీ ప్రొసీడింగ్స్ కానీ లేవు. అబద్ధం కాదు, ప్రొసీడింగ్స్ ప్రకారమే జరిగింది. చూడండి రఘుగారు, కోర్టు వారు మీకు సమయం ఇస్తే శ్యామ్ రిజిస్టర్డ్ సేల్ డీడ్ని, పహనీ ఫైల్ ప్రొసీడింగ్స్ని కోర్టులో ప్రొడ్యూస్ చేయగలరా? సాధ్యం కాదు, చెప్పలేను. రఘుగారు, మీరు శ్యామ్ బ్రతుకున్నప్పుడు కానీ చనిపోక ముందు కానీ రిజిస్ట్రేషన్ చేయమని ఏమైనా లీగల్ నోటీస్ ఇచ్చి ఉన్నారా? ఇవ్వలేదు. మీరు 5A కింద అప్లికేషన్ పెట్టుకున్నానని చెప్తున్నారు కదా, దాన్ని ఎంఆర్ఓ గారు డిస్మిస్ చేశారు. మీరేమంటారు? అవును, డిస్మిస్ చేశారు. కానీ దానిపైన నేను అప్పీల్ వేశాను. డిఫెండెంటు సూటు భూమిలో అక్రమంగా చొరబడ్డాడు అనేది అవాస్తవము. సూటు భూమి పైన మీకు ఎటువంటి హక్కు లేదు, ఆ భూమి మీ స్వాధీనంలో లేదు అని నేను అంటాను. కాదు, అబద్ధం, నా స్వాధీనంలోనే ఉంది. రఘుగారు,
ఇక మీరు వెళ్ళొచ్చు.